నమస్కారం అండి. ఈరోజు మనము పొంగనూరు మార్కెట్ వనగనపల్లి విలేజ్లో ఉన్నామండి. ఇక్కడ మనకు శివకుమార్ అన్న సలార్ అన్న వెరైటీ వేసాడు. ఇది యాక్చువల్గా ఈరోజు ఇది 8వ కటింగ్ అన్న మన టమాటా సలారు. 8వ కటింగ్ కూడా సైజు చూడండి అసలు ఏ విధంగా ఉన్నాయో. ఒకసారి మన సలార్ గురించి మన శివన్న మాట్లాడి తెలుసుకుందాము. నమస్తే శివన్న. ఓకే, ఎలా ఉందని మన సలారు? సలార్ బాగుంది సార్. ఇది కాయ సైజు బాగా వస్తుంది. మార్కెట్ కటింగ్ వరకు సైజు ఉన్నది. ఓకే, వెయిట్ ఎక్కువ ఉన్నది. వెయిట్ ఎక్కువ ఉంది. ఇది కొంచెం పెద్ద రావడం వల్ల కాయ సైజ్ అనేది ఉన్నది. 2-4 వెయిట్ చేయకుండా పడటం లేదు. ఓకే, చెట్టు కాయం రావడం రాలేదు. ఇది ఎన్నో కటింగ్ అన్న? 8వ కటింగ్. ఓకే, ఇప్పటికి ఎన్ని బాక్సులు దింపారు? 3,000 బాక్సులు. అంటే 8,000 మొలక? 3 ఎకరాలు. 3 ఎకరాలు అంటే ఒక 20,000 మొలక 3,000 బాక్సులు దింపినారు. ఇంకెంత ఉంటుంది అందాజుగా? ఇంకా 10,000 బాక్స్ పైన ఉంటుంది. కాయ మెతుగా కానీ ఏమైనా వచ్చిందన్న? మెతుగా కానీ రోజు కానీ రానే రాదు. రోజు కానీ మెతుగా కానీ రానే రాదు. ఓకే ఓకే, ఇది 8వ కటింగ్ అయినా చూడండి, మీరు గమనించగలరు రైతు సోదరులు కూడా. 8వ కటింగ్ కూడా మనకి ఏ సైజ్ ఉంది చూడండి. కాయ షేప్ కానీ సరే మీరు ఒకసారి చూపించండి రండి. ఇక్కడ కాయ చూపించండి రండి. చూడండి 8వ కటింగ్ చూడొచ్చు మీరు రైతు సోదరుడు. పేర్చినవి కాకుండా అక్కడ ఉండేవి కూడా చూపించాను. అక్కడ ఉన్న కూడా చూపించాను. మరి పొడికాయ కూడా తక్కువ ఇందులో. షేప్ బాగుంది. షేప్ బాగుంది సలారు. ఈ పక్కన 10 రోజులు ఇంత పెట్టింది. 10 రోజులు ఇంట్లో పెట్టినా. ఓకే ఓకే ఓకే, టేస్ట్ బాగుంది. కాయ మిగతా రైతులకు మీరు చెప్తున్నారన్నా? పక్కా చెప్పాలి. ఓకే ఓకే కానీ కాయ కానీ చెట్టు మొయలకు పడిపోయినది. 8 అడుగులు చెట్టు వచ్చి. ఓకే ఓకే 8 అడుగులు వచ్చి చెట్టు కాయ మొయలకు కింద పడిపోయింది. కాయ మీద పడిపోయింది. ఓకే ఓకే, సరే శివన్న మరి మిగతా రైతులకు చెప్పండి.